ఈ పాపను ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. కృష్ణ, అమ్మా, నీకో గిఫ్ట్. ఏంటమ్మా ఇది? నా ఫ్రెండ్ ఒకరు ఫారెన్ నుంచి వస్తూ నా కోసమని స్పెషల్గా తెచ్చారు. అసలు అందులో ఏముందో ఏంటో ఒకసారి ఓపెన్ చేసి చూడు కృష్ణ. మందు బాట్ల? ఓ, ఇదేనా వాళ్ళు తెచ్చిన కాస్ట్లీ గిఫ్ట్? అయినా దీన్ని నేనేం చేసుకుంటాను? హాల్లోనో గదిలోనో పెడితే మీ నాన్నగారి కంట్లో పడితే అంతే, తాగేస్తారేమో. ఒక పంచే కృష్ణ, ఇదేదో నీ దగ్గరే పెట్టుకో. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? నాన్నెందుకు తాగుతారు? నాన్నకు అసలు మందు అలవాటే లేదు కదా. నా చిన్నప్పటి నుంచి ఇంతవరకు నాన్న మందు తాగడం నేను ఎప్పుడూ చూడలేదు. అది కాదు కృష్ణ, నా ఉద్దేశం అది కాదు. ఇంతవరకు మీ నాన్నగారికి మందు అలవాటు లేదు, ఆ విషయం నాకు తెలుసు. కానీ ఇది వేరే కదా. మీ నాన్న పడుతున్న టెన్షన్స్, గొడవలు, ఆయన చాలా అప్సెట్లో ఉన్నారు కదా. ఆ ఫ్రస్ట్రేషన్ భరించలేక మీ నాన్నగారు కూడా ఎక్కడ మందు అలవాటు చేసుకుంటారో అని నా భయం. అందుకే అలా చెప్పాను. అయినా నీకు అలవాటుంది కదా కృష్ణ. అమ్మా, అది నాకు తెలుసు కృష్ణ, నీకు ఆ అలవాటు ఉందని. పర్వాలేదులే, ఈ రోజుల్లో మందనేది చాలా కామన్. అయినా పైగా ఆ రాణమ్మ చేసిన ద్రోహానికి ఇది కొంచెం తీసుకుంటేనే నీ మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. నేనేం అనుకోనులే, మీ నాన్నగారితో కూడా ఏం చెప్పను. నీకు డ్రింక్ చేయాలనిపిస్తే హ్యాపీగా డ్రింక్ చెయ్యి. చూడు, అలాగని ఎక్కువగా తాగకు, ఆరోగ్యం దెబ్బతింటుంది, సరేనా? సరేమ్మా. ఇన్నాళ్ళు ఆ రాణమ్మ కోసం పత్తిత్తులా మందు మానేశావు కదా కృష్ణ. ఇప్పుడు అదే రాణమ్మ మీదున్న కోపంతో ఈ మందు బాటిల్కి బానిసై నువ్వు చెడిపోవడం ఖాయం. నా ప్లాన్ ఎప్పటికీ ఫెయిల్ అవ్వదు. చెప్పు ప్రియా, ఎలా ఉన్నావు? ఏం బాలేదత్తయ్య. అదేంటి ప్రియా, ఏమైంది? ఎవరైనా ఏమైనా అన్నారా? కృష్ణ మళ్ళీ మందు అలవాటు చేసుకుంటున్నాడు అత్తయ్య. వాట్? కృష్ణ మందు అలవాటు చేసుకోవడం ఏంటి ప్రియా? అవునత్తయ్య. చిత్రవతి గారిచ్చిన మందుని కృష్ణ తాగాడా? ఇంకా లేదత్తయ్య.